హైదరాబాద్ నగరంలో నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని చిన్న చేపలు అమ్ముకొని ఏదో సైకిల్ మీద డబ్బాలల్లో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్స్టిట్యున్సీలో కేపీపీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట పత్తి హైదరాబాద్ నగరంలో నిరుపేద గుడిసె కనబడ్డా, నిరుపేద డబ్బా కనబడ్డా తీసి బయట పడేస్తున్నారు. రాక్షసుల రాజ్యం కన్నా హీనంగా కనబడుతుంది చూస్తూ ఉంటాయి. వీళ్ళ అయ్యా జాగిర్ ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకున్నా నిరుపేద పొట్ట కొడుతుంది ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఇక ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపాలిటీ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేనప్పుడు మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ కట్టి మా కార్పొరేట్ స్కూల్ కట్టి 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద ఇస్తే అది దాని అమ్మకానికి బోర్డులు హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయల హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం. ఆఖరి చిన్నగా ఏవి చెట్లు అమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్లో నిరుపేద బిడ్డలని. వాళ్ళు ఇలా ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు? ఇగో ఇది నడుస్తుంది హైదరాబాద్లో. మామూలు ఉసురు ముట్టది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. బీదోల కడుపు కొడితే మేము గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కరినన్నా కదిలేలే. అప్పుడు ట్రాఫిక్ లేదా? వీళ్ళ సూరత్కే మనకు బ్రిడ్జ్ కట్టించిరా హైదరాబాద్లో? వీళ్ళ సూరత్కే మన వాళ్ళకన్నా కనీసం 10 పైసలు పనిచేసిరా బీదోలకు? హైదరాబాద్లో మీద పడి ఎక్కడ దొరికితే అక్కడ నిరుపేద డబ్బా ఉంటే తీసేయాలి, కాంగ్రెస్ కార్యకర్తల డబ్బాలు ఉండాలి. ఇది నడుస్తుంది హైదరాబాద్లో. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకో, ఇప్పటికైనా నిరుపేద ఉసురు ముట్టినోడు ఎవరు బాగుపడలే నా చరిత్రలో. కాబట్టి దయచేసి నిరుపేదల తెరువు వస్తే మేము చూపెడతాం ఏంటో. ఇక తొందరలోనే పూల బండ్లు అమ్మనిస్తలేరు, డబ్బాలు అమ్మనిస్తలేరు, ఆఖరికి చిన్న నాటుకోళ్ళు అమ్ముకున్న ఆధ్వర్యంలో చమ్ముకుని ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అందులో హౌసింగ్ బోర్డు మీద దోసుకతినికి ప్రయత్నం, హౌసింగ్ బోర్డు ల్యాండ్లన్నీ అమ్ముకోనికి ప్రయత్నం. ఏదో ఒక హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఒక 2 ఎకరాలు ఇచ్చి అలాట్ చేయండి. పక్కకు ఉన్నటువంటి ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కూడా ఏదైతే మహిళా పార్క్ ఇస్తే ఆడ 2 ఎకరాలు అమ్ముతున్నారు. 24 ఎకరాల ల్యాండ్ సుష్మా మాల్కాడనే నానా బాధలు పడి ప్రైవేట్ టౌన్కి అయితే అంటే 24 ఎకరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాట్లాడి దాన్ని హౌసింగ్ బోర్డు కేటాయిస్తే దాని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పైసా పనిచేయలేదు. అల్పదాయ వర్గాలకు రెగ్యులర్ చేయమంటే చేయరు. నీళ్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు, దోమలతో అల్లాడిపోతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళని నాశనం చేసుడు, రోడ్డు పాలు చేసుడు. ఇది దౌర్జన్యం. 2.5 ఏళ్ళు అయింది నిరుపేద పొట్టడం కొట్టడం తప్ప ఇంకా ఏమి సాధన అవుతలేదు. మార్చుకోండి బిడ్డ. మీ ఆఫీసులో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీ ఇష్టానుసారంగా చేస్తాం, మేము చూస్తే ఊకుంటాం అనుకుంటారేమో, అందరిది రాసుకుంటున్నాం మీరు అనుకుంటారేమో. నిరుపేద పొట్ట కొట్టినోడిని, తెలంగాణ బిడ్డ మీద కాలు పెట్టినోడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎంత పెద్దోనైనా సరే, అది మంత్రి కానీ ఇంకెవడైనా కానీ వదిలిపెట్టాం. మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. బేగంపేటలో సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఉన్న డబ్బాలు తీసిరు. మొన్న ట్రాఫిక్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళ మీద హైడ్రా వాడు చెప్తాడు, హైడ్రా వాళ్ళ మీద మున్సిపాలిటీ వాడు చెప్తాడు, మున్సిపాలిటీ వాడు హౌసింగ్ బోర్డు చెప్తాడు. అసలు ఎవరు నడిపిస్తుండే హైదరాబాద్? ఇలా ఎవడు మంత్రి అర్థం అవుతలేదు. ఏం కావాలి వాళ్ళ బతుకులు? ఏం కావాలి? తిండి తినకుండా తిప్పలు తినక చచ్చిపోతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా పొద్దుల బ్యానర్లు తప్ప
మా దగ్గర కనబడుతుంది హైదరాబాద్ అంటే మీరు పెట్టిన బ్యానర్లు దొంగ బ్యానర్లు పెట్టుకొని సచ్చినా బతికినా బ్యానర్లు తప్ప ప్రజలు చేసింది ఏ ఒక్క పైసా పనిచేయాలి దుర్మార్గులు. అంత దీనంగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు వదిలిపెట్టం బిడ్డ కూడా ఒకరిని అర్థం చేసుకోండి. మా బీదోళ్ళ తెరువు వస్తే మాధవరావు కృష్ణారావు వదిలిపెట్టాడు గుర్తుంచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఆఫీసులకు చెప్తున్నా, మీరు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మేము ఫిష్ మార్కెట్ కట్టించినాం, ఆ రోజున ఫిష్ రోడ్ మీద పెడతా అంటే కూడా కూరగాయల మార్కెట్ కట్టించినాం, పూల కేటాయించినాం. అన్నీ మీరు అమ్ముకుంటా తమాషాలు ఆడుకుంటా ఏమనంటే హౌసింగ్ బోర్డు అలాగా. హౌసింగ్ బోర్డు పాకిస్తానా? హౌసింగ్ బోర్డు ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ల్యాండ్ కాదా? మీ ఇష్టం వచ్చి అమ్మని మీ అయ్యా జాగిరా? మా 10% ల్యాండ్ హౌసింగ్ బోర్డు మా ప్రజల సొత్తు. అది ఆ 10% మా హౌసింగ్ బోర్డు వాళ్ళ సొత్తు. దానమే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఆఖరి నిరుపేదలు దొరికిరని నిరుపేదల మీద పడ్డావు నువ్వు. ఇలా ఇది మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని, అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు వైఖరి మార్చుకోకపోతే జిహెచ్ఎస్ కమ్యూనిస్ట్ ఆఫీస్ ముందు నేను అమరావతి దీక్ష చేస్తా బిడ్డ, గుర్తుంచుకోండి. నిరుపేదల తెరువు పోతే, డబ్బాల తెరువు పోతే నాది ఎట్లుండే చూపెడతా మరి ఇంకసరికి. నాకు ఏ పొద్దుల ఏది బాధ్యత వహించినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.